హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రైడర్ శివ. నా వీడియో చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది ఈ ఫారెస్ట్లో రైడ్ అనేది. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం లొకేషన్స్, ఈ రోడ్స్ని బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే మారేడుమల్లి నుంచి ఎర్లీ మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి 7కి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఈ ఫారెస్ట్లో మొత్తం చాలా వరకు జర్నీ ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే మేము వైజాగ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ రూట్లో మనం చూడాల్సిన చాలా ప్లేసెస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. జర్నీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి నాకు ఇక్కడ ఒక కానిస్టేబుల్ చెప్పారన్నమాట. దాని మూలంగా నేను ఇదే రూట్లో స్టార్ట్ అయిపోదాం అనుకుని స్టార్ట్ అయ్యాను. అందులో ఇది ఒక 30 కిలోమీటర్స్ వెళ్ళగానే పుష్ప మూవీ ఒక షూటింగ్ తీసిన కొన్ని స్పాట్స్ అయితే ఉన్నాయంట అక్కడ. అవి కూడా మనం విజిట్ చేద్దాం, ఎలాగుండే చూద్దాం. అది 2-3 సీన్లు గట్రా అక్కడ తీశారంట. పుష్పలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కొన్ని సీన్స్ అనేది, ప్లస్ ముందు కిస్ సీన్ ఒకటి ఉంటుంది కదా, ముద్దిస్తామని చెప్పేసి ఆ సీన్ కూడా బ్రిడ్జ్ దగ్గర షూట్ చేశారంట. ఇప్పుడు వచ్చి నాకు తెలీదు. ఇంకా చూద్దాం. ఎదురుకి వెళ్ళిన తర్వాత ఇద్దరు ముగ్గురిని అడగాలి. గూగుల్ మ్యాప్ని అయితే ఫాలో అవ్వకూడదు, ఎందుకంటే సరిగ్గా చూపించట్లా, వేరే రూట్స్ చూపిస్తుంది అనమాట. ఇంకా మనం కొంత దూరం ప్రయాణించగా వాళ్ళని వీళ్ళని అడిగి మనం ఈ జర్నీ అయితే కొనసాగిద్దాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ రూట్లో వెళ్తే జర్నీ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు, ఎందుకంటే రోడ్ చాలా బాగుంది. ఇది రోడ్డు బండ ఈ స్టార్టింగ్లో కొన్ని కిలోమీటర్ల వరకు రోడ్డు కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. బైక్ మీద వెళ్ళినప్పుడు కానీ కార్లో వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఈ చెట్లన్నీ రౌండ్గా మూవ్ అవుతున్నాయి కదా, మనకు గొయ్యి అనేది కనపడదు అన్నమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. రోడ్డు అంతా బాగుంది. సడన్గా అక్కడక్కడ గొయ్యలు వస్తూ ఉంటాయి. అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఎంత దూరం లేదులే, మామూలు ఒక 10 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంది లైట్గా ఇది. కానీ ఎనీవే మనం చూసుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకొని చాలా బాగుంటుంది. కానీ ఈ రూట్లో జర్నీ వచ్చేసే లోపలికి ఒక్కో ప్లేస్ ఒక్కోసారి కొన్ని ఘాట్ రోడ్స్ ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ చెట్లు చూసారు అలాగే రౌండ్ కట్టి ఇటు మూకి చాలా బాగుంటాయి. ఎలాంటి ప్లేసెస్ ఫోటోషూట్ మీరు దిగచ్చు. బైక్ మీద కార్ మీద వచ్చిన పక్కన ఆపుకొని ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. బ్యాంబో ట్రీస్ లాగా రౌండ్గా ఉంటాయి, చాలా బాగుంది. ముందుకు వెళ్తా కూడా మనకి ఒక సొరంగం వెళ్ళినట్టు కూడా ఫీల్ అయితే ఉంటుంది మనకి, చెట్లు అలా ఉండి. ఇవి ఒక్కసారి వ్యూ చూడండి, ఎంత బాగుంది అసలు. చుట్టూ కొండలు ఉండి నాచు కింద పట్టి గ్రీనరీ చాలా బాగుంది. మొత్తం డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది. అంటే ఇది ఒక కొండని మధ్యలో నుంచి దారి చేసి మళ్ళీ వేరే ప్లేస్ కనెక్ట్ చేశారు అన్నమాట. చాలా బాగుంది. మొత్తం ఘాట్ రోడ్ సెక్షన్ చూస్తే మీకు చాలా బాగుంటుంది. ఒక అప్ అయితే మనం ఎక్కగా ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది. చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం వచ్చే రూట్స్ కూడా కనబడుతుంది. చూసారా, కనిపించే కొండలు ఉన్నాయి చూసారా, ఆ కొండలని దాటుకొని మనం ఎడుకొచ్చాం. ఇది రోడ్డు మాట. ఆ రోడ్ నుంచి ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తాను, చూడండి ఎంత దూరం వచ్చాం మనం. ఇది వీడియోలో చూసే కన్నా బయట మనం న్యాచురల్గా చూస్తే చాలా బాగుంటుంది అసలు. ఇది చుట్టూ కొండలు ఉన్నాయి, ఫారెస్ట్. మనం ప్రయాణించాం అక్కడి నుంచి. మనం ఈ ప్రయాణంలో ఎటు నుంచి ఎంత దూరం వచ్చాం కూడా మనం తెలియట్లన్నమాట. ఇంకా అప్ ఎక్కే టైంలో ఇక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తుంది అనమాట. అక్కడక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనము వెళ్ళే వనజంగి లంబసింగి వెళ్ళే రూట్ అయితే ఈ రూట్ అయితే లాంగ్ అవుతుంది, మీరు అయితే ప్లాన్ చేసుకోవద్దు. నాకు అక్కడ కానిస్టేబుల్ చెప్పిందంటే ఈ రూట్లో మీరు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. లొకేషన్స్ కానీ ఆ రోడ్డు కానీ చాలా మంచి ప్లేసెస్ మీద కనబడుతూ ఉంటాయి. ఈ రూట్లో కంటే అయితే బెస్ట్ అని చెప్పారు. అందుకని వెళ్ళాం. మాకైతే నేను ఇందులో జర్నీ చేసింది ఏదైనా 1 డే అయితే జర్నీ పట్టింది. మార్నింగ్ స్టార్ట్ అయితే నేను వనజంగి వెళ్ళేటప్పుడు నైట్ అయిపోయింది. మీరు ఒకవేళ డ్రైవింగ్ చేసే ఓపిక ఉంటే బైక్ అయినా కార్ అయినా సరే ఈ రూట్లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని ఘాట్ రోడ్స్ ఉంటాయి, చాలా రిస్కీగా ఉంటాయి. అవి మీకు వీడియోలో ముందు కూడా మీకు చాలా చూపిస్తూ ఉంటాను.
ఒక బస్సు వస్తే మీరు అది కార్ అయినా ఒక పక్క పెట్టడం కూడా ప్లేస్ ఉండదు. కిందంతా లొయ్యలే ఉంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే నా మైకు కెమెరాలో రికార్డ్ చేశాను వాయిసు హెల్మెట్‌లో. కాకపోతే అంటే ఈ ఫారెస్ట్‌లో ఏంటంటే ఈ నిశ్శబ్దంగా ఉండడం వల్ల బైక్ నాయిస్ ఒకటి ప్లస్ గాలి ప్రెషర్‌తోన విండ్ నాయిస్ ఒకటి విపరీతంగా ఉండే వాయిస్ అనేది క్లారిటీ లేదు. అందుకని సెపరేట్‌గా మళ్ళీ డబ్బింగ్ చెప్పాల్సొచ్చింది. ఇప్పుడెళ్తే నేనెళ్ళే రూటు మోతుగూడెం రోడ్ నుంచి వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బోర్డర్ అంటా ఉంటదన్నమాట. అదే 'పుష్ప' మూవీ షూటింగ్ జరిగింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ది. ఒక డ్యామ్ నుంచి వాటర్ వస్తది. డ్యామ్‌లో ఆ ఎర్రచందనం పడేస్తారు గదా! ఆ సీన్స్ అన్నీ అక్కడే తీశారంట. ఆ ప్లేస్ మనం విజిట్ చేసి, ఆ ప్లేస్ అంతా చూసుకొని మన అటు నుంచి మనం ఎళ్దాము. మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. మీరు చాలా వరకు వీడియో కంటిన్యూగా చూడండి. చాలా బాగున్నాయి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు ఈ రూట్‌లో ఎళ్తే ఎలాంటి వ్యూస్ ఉన్నాయి, ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, మీకు ఒకవేళ ఇటెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. మీరు ఈ రూట్‌లో స్టార్ట్ అయినప్పుడు మారేడుమల్లిలోనే మీకు కావాల్సిన స్నాక్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ తీసుకోండి. మీకు ముందుకెళ్ళే కన్నా మొత్తం ఫారెస్టే ఉంటది. ఎక్కడ ఏ విలేజెస్ ఉండవు. ఉన్నా కూడా చిన్న చిన్నయి ట్రైబల్స్ ఉన్న ఏరియా కాబట్టి మీకు అక్కడ ఏం దొరకదు మీకు. మీ సిగ్నల్స్ కూడా మొబైల్ సిగ్నల్స్ కూడా అసలు ఉండవు. ఎక్కడో ఒక్కొక్క ప్లేస్‌లో పెద్ద పెద్ద ఒక ఊరుంటే గనక ఒక 1 పాయింట్, 2 పాయింట్ అంతే వస్తది. మీకు అది కూడా వచ్చే సిగ్నల్స్ కూడా ఎల్టీఈ టైప్‌లో వస్తది తప్ప మనకి 5జీ సిగ్నల్స్ గట్టా ఉండవు ఇక్కడ. ఈ ఫారెస్ట్‌లో చూస్తే మన సీఆర్‌పీఎఫ్‌లు చాలామంది తిరుగుతుంటారు. ఎందుకంటే ఈ ఫారెస్ట్‌లో నక్సలిజం ఎక్కువ ఉంటది. నక్సలైట్లు తిరిగే ఏరియా కాబట్టి ఇక్కడ సీఆర్‌పీఎఫ్ చూసారు కదా! సివిల్‌లో వెళ్తున్నారు వీళ్ళు గన్స్ ఎట్టుకొని. ఇక్కడ మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండాల్సి ఉంటది. నైట్ అయితే కొంచెం డేంజరస్. మీకు చెప్పాను కదా ముందే. ఇవి మనకి రోడ్స్ బాగోవు. ప్లస్ ఏ టైం ఏం జరుగుద్దో కూడా తెలీదు. ఇలాంటి ప్లేసెస్‌లోనే ఎక్కువ గంజాయి ఇలాంటి ఎక్కువ సాగు చేస్తారు కదా! ఇలాంటి స్మగ్లింగ్ కూడా జరిగే ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ ఉంటది. నైట్ ఎళ్ళినా కూడా చెకింగ్ ఎక్కువ జరిగిద్ది. వీళ్ళు కొంచెం బెదిరిస్తా ఉంటారు. బైక్ మీద ఎళ్తే ఏముందని చెప్పేసి ఒకవేళ మీరు జర్నీ స్టార్ట్ చేసుకున్నా కూడా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకోండి. 6 కల్లా స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు ఎందుకంటే చాలా ప్లేసెస్‌లో మీరు ఆగుతారు. చాలా చూస్తూ ఉంటారు. ఈ ఫారెస్ట్‌లో ఇలాంటి ప్లేస్‌లో చూసారా చుట్టూ చెట్లుండి ఎలాగున్నాయో మీకు ఇక్కడ పిట్ట సౌండ్ తప్ప మీకు ఏ సౌండ్ వినపడదు. నిశ్శబ్దంగా ఉంటది. అంత భయంకరంగా ఉంటది ఫారెస్ట్‌లో. నైట్ అయితే మీకు కొంచెం భయపడే సూచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా ఘాట్ రోడ్లు ఉంటాయి. రిస్క్ మనకి ఏం తెలీదు. కొన్ని కొన్ని చోట్ల కొండ చర్యలు కట్టి ఇరుగు పడిపోయి రోడ్డు మీద పడిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పక్కన ఎళ్ళి జర్నీ చేసిన టైంలో. అంతేకాకుండా మనకు కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అయి రోడ్డు మించి వెళ్తుంటాయి. స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నైట్ అయితే ఇది డేంజరస్ రోడ్డే. ఈ నైట్ అయితే పగలైతే మీరు సేఫ్‌గా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ కల్లా మీరు ఏదో లంబసింగి వరకునే చేరుకోవచ్చు. లంబసింగి అయితే ఇటు నుంచే దూరం ముందే చెప్తున్నాను నేను. కాకపోతే మీరు చూడడానికి చాలా బావుంటది. ఓ 15 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత వ్యూ చూడండి వాటర్ ఫాల్. మొత్తం ఫారెస్ట్ రోడ్ ట్రైబల్స్ ఉంటారు. వాళ్ళ యొక్క జీవనాధారం, వాళ్ళ ఇల్లులు ఏ విధంగా ఉంటాయి అన్నీ చాలా చాలా మారుమూల గ్రామాలన్నీ మీరు చూడొచ్చు ఈ రూట్‌లో ఎళ్తే. ఫ్రెండ్స్ మనం ఫైనల్గా అయితే మారేడుమల్లి నుంచి పుష్ప షూటింగ్ జరిగిన బ్రిడ్జ్ వరకు వెళ్తున్నాం మనం. ఇది మాక్సిమం 20 కిలోమీటర్స్ వరకు అయితే మనం రీచ్ అయ్యాం. ఈ మధ్యలో మీరు 2-3 లొకేషన్ మీరు చూసారా చాలా బాగుంది. ఒకసారి మీ ఫారెస్ట్ చూడండి అసలు నిశ్శబ్దంగా ఉంది. పిచ్చుకల సౌండ్ తప్ప ఇంకా పిట్టల సౌండ్ తప్ప మనకి ఇంకేం వినపడతలేదు. ఇక్కడ నుంచి ఒక 22 కిలోమీటర్స్ వెళ్తే మనకి పుష్ప షూటింగ్ ఉన్న వ్యూ అయితే మనకి కనిపిస్తుందంట. అక్కడికి వెళ్ళిపోతే పుష్ప వ్యూ పాయింట్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం ఫైనల్‌గా 'పుష్ప' మూవీ జరిగిన ఒక స్పాట్‌కి అయితే వచ్చేసాము. ఇది దాటేసి యాక్చువల్‌గా చాలా ముందు చాలా ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళిపోయాము. అక్కడ చాలా విలేజ్ ఉంది. చాలా బాగుంది. అక్కడ వాళ్ళని అడిగితేనే మీరు దాటేసి వచ్చేసారు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంటది అని చెప్పేసి రూట్ చెప్పారు. అక్కడ నుంచి లోపలికి పైకి ఒక రూట్ ఉంటదని చెప్పారు. అది ఈ రూటే పైకొచ్చాను.
ఆ 'పుష్పలో' తీసిన మూవీ సీన్ మీకు తెలిసింది గదా! అదే ముద్దడిగితే ఒక ఆటోలో వచ్చి ముద్దడుగుతారు గదా! ముద్దు పెడతానికి వచ్చిన కామెడీ సీన్ అయితే జరుగుతూ ఉంటది. ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారంట. మీకు అది కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు చూడండి. మన 'పుష్ప' మూవీ బ్రిడ్జ్ దగ్గరకైతే ఇక్కడ మనం బైక్ అయితే పార్క్ చేసుకున్నాం. ఇక్కడే 'పుష్ప' మూవీ షూట్ చేసిన ఒక బ్రిడ్జ్. ఇక్కడైతే 'పుష్ప' మూవీలో ఒక సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారు. మీ బ్రిడ్జ్ కూడా ఒకసారి మీకు మొత్తం చూపిస్తాను దగ్గర मेरा बस నుంచి. चलता तो रोज चुम्मी देती। एक चुम्मी के लिए क्या इतना मीटिंग चल रही है? हाँ मालूम। ये कहाँ मर गई थी? भाव इधर सुबह से बैठ के दाढ़ी कंघी कर रहे हैं। जल्दी भेजो लड़की को। भैया मैं आगे किस दे दूं क्या? छोटी सी चुम्मी क्या? देनी है वो भी। क्या बकवास कर रही है? एक तो भैया बोलती है, भैया और सैया में फर्क नहीं पता क्या? चल, ए किधर से लाया रे पगलियों को? ट्रेनिंग चालू है क्या? भेजो इधर। अरे तो जा ना। नहीं नहीं शक्ति। अरे मैं हूँ ना। ये तो आ रही है बे, ये दूसरी कहीं को आ रही है? ఆ కామెడీ సీన్ అయితే ఈ బ్రిడ్జ్ మీద తీసేశారు. खुला रखो। ए दूरदर्शन का प्रोग्राम चल रहा है क्या अंदर? और क्या रे कोई कुछ बोल नहीं रहा है तो शाना समझ रहा है क्या? गला क्यों फाड़ रहा था बे? एक चमाट दूंगी ना बत्ती सी बाहर जल्दी निकलेगी। करो पुष्पा भाव निकलते हैं फिर। మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు దాటి కొంచెం ముందుకొచ్చేసాను. 3, 4 కిలోమీటర్స్ అన్నా కదా! ఆ విలేజ్ ఇదే. ఈ టెంపుల్‌తో స్టార్ట్ అయ్యి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది చూసారా? ఈ పక్క రౌండ్ ఒక రోడ్ అయితే ఉంటది. మీకు ఆ రోడ్డు మీద ఇల్లులుంటాయి మాట. ఇంక అది ఒకటే రోడ్డు. మీరు చూడండి, మీకు ఆ ఇల్లులన్నీ మీకు చూపిచ్చేస్తూ ఉంటాను మీకు లైన్‌గా. ఈ రోడ్డు ఓరంటే ఈ ఊరితో ఇక్కడితో అయిపోయినట్టే ఇంక అంతే. మనకు ఊరంటే ఒక 2, 3 గల్లీల కింద అలా ఉంటది. అదేం లేదు. ఈ ఒక్క రోడ్డుతో ఈ ఊరైతే అయిపోయినట్టు. ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి 'పుష్పలో' ఎర్రచందనం అనేది ఒక బ్రిడ్జ్ ఉంటదన్నమాట. ఒక బ్యారేజ్ టైపు. దాని మీద స్టోరేజ్ చేసి కిందకు వదులుతూ ఉంటారు తెలుసా? ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. కాకపోతే నేను ఎళ్లి ప్రయత్నించాను. కానీ అవ్వలేదు. అదేంటంటే మనకు పవర్ ప్లాంట్ కాబట్టి, డ్యామ్ కాబట్టి దానికి ఎలో అయితే ఉండదు పైకున్నారు. కాకపోతే మీకు వీలైనంత వరకు ఒక దారనేది, వాగనేది మీకు చూపిస్తాను. ఇదే ఆ వాగు ఫ్రెండ్స్ ఇది. ఆ మూవీ షూట్ చేసిన ఎర్రచందనం మనకి డ్యామ్ నుంచి వదులుతారు కదా! ఇదే. ఇలా కొంచెం ముందుకెళ్తే కనుక అక్కడ పెద్ద డ్యామ్ అయితే ఉంటది. కానీ మన డ్యామ్ దగ్గరకైతే మనకి అలో చేయనివ్వరు. ఎందుకంటే అది పవర్ ప్లాంట్ జరుగుతుంది. పవర్స్ అక్కడ తయారు చేస్తూ ఉంటారన్నమాట. అక్కడ మనకి ఎలో ఉండదు. పోలీసుల మధ్యలో ఆపేస్తారన్నమాట. మేము అక్కడి వరకెళ్ళి ఇంకా యూ టర్న్ చేసుకొని వచ్చేసాను. మీకు చూపిస్తాను. మాక్సిమం ట్రై చేస్తాను. ఇది సీతారామ జిల్లా మోతుగూడెం అంటే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడే. ఈ మోతుగూడెంలో ఉంటది పవర్ బ్యారేజ్. ఇక్కడే మనకి ఎక్కువ మూవీస్ షూట్స్ అన్నీ ఇక్కడే తీశారు చాలా వరకు. చాలామంది చిన్నపిల్లలు కూడా అంటున్నారు ఇక్కడ చాలామంది. ఇక్కడ చాలా మూవీస్ అనేది షూటింగ్స్ అనేవి చాలా మూవీస్ అయితే ఇక్కడ వెబ్ సీరీస్ ఏవో చాలా వరకు షూటింగ్ అయితే జరిగినాయంట. ఈ జర్నీలో మనం చూసుకుంటూ వెళ్తుంటే ఒక్కో విలేజ్ ఒక అందంగా ఉంది. చాలా ఎక్స్‌పీరియన్స్ మీరు పొందుతారు ఈ రూట్‌లో ఎళ్తే గనక. ఒక్కో విలేజ్ దాటాకుంది ఒక్కో ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు చూసారా? కాసేపు వచ్చి నాతో మాట్లాడారు. ఎక్సలరేటర్ ఇచ్చారు వీళ్ళు. చెప్పగా మైక్ కొంచెం ఆఫ్ చేసేసాను ఆ టైం నేను. కాసేపు ఈ పిల్లలతో మాట్లాడాను. మాట్లాడి ఇక్కడి నుంచి నేను జర్నీ స్టార్ట్ చేసేసాను మళ్ళీ. నాకు మధ్యలో ఈ విలేజ్ అయితే వచ్చిందన్నమాట ఈ మధ్యలో. ఇక్కడ మనకి సిగ్నల్స్ ఒక 2.3 పాయింట్స్ వస్తది. ఇది కూడా పెద్ద ఊరేం గాదు. చిన్న ఊరే. మనం చూసుకుంటే మీకు కనుమరుగా కనిపిస్తున్న ఆ ఒక్క చెట్టు వరకే ఇల్లులుంటాయి. అక్కడి నుంచి ఏమి ఉండవు ఇంకా. మనం ఇది దాటామంటే ఊరు కూడా అయిపోయినట్టే. ఇంక మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ చాలామంది ఇవే బట్టల షాపులు వాళ్ళకి ఇవే అన్నీ. ఇక్కడ ఎవరు డాబాలు కట్టుకోరు. చిన్న చిన్న ఇంగ మాక్సిమం ఒక 7 అడుగుల వరకు అంతే షెడ్‌ల కింద ఉంటది. చూసారా ఎంత బాగుందో లొకేషన్ అనేది చూసుకుంటే. మీకు చెప్పాను కదా! ఘాట్ రోడ్ అన్నాను కదా! ఇదే ప్లేసు చూసారా? నేను కింద చూస్తే మొత్తం లోయ అసలు ఏమీ లేదు కింద మీకు. బై చాన్స్ మనం నైట్ అయితే డ్రైవ్ చేసుంటే మిస్టేక్‌లో కిందకెళ్ళినా సరే మనం ఎటు పడతాం మనకే తెలీదు. ఇది ఎలాగుంటదంటే కొంచెం జిగ్‌జాగ్ టైప్ మాట. ఆ ఘాట్ రోడ్డు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ యూ షేప్‌లో పైకుంటది. అలాగా ఒక 3, 4 అలా ఉంటదన్నమాట. ఇంగ మధ్యలో చూసారా మీకు మట్టి ఎలా కొట్టుకెళ్ళింది పక్క నుంచి. అదిగోండి. ఇలా నీళ్ళతో మట్టి కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మీకు రోడ్ గూడా కట్ అయిపోయి ఉంటది.
అసలు కొంచెం డేంజర్‌గా అయితే ఉంది రోడ్డు. పగలైతే మనం చూసుకొని ఏదో రకంగా ఎళ్ళొచ్చు. మనకి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎదురు నుంచి ఎలాంటి వెహికల్ రావట్లేదు. ఇక్కడ మనమే మారుమూల గ్రామం కాబట్టి ఇక్కడ మనుషులు ఎక్కువ తిరగరు, మెసలరు. చూసారా నీళ్ళు ఎలా ఊరుతున్నాయో పైనుంచి కొండల్లోంచి దారదారుల కింద. ఇలాంటివి చాలా ఉన్నాయి. పైనుంచి పడుతూ ఉంటాయి చాలా వరకు. ఈ రూట్‌లో ఎలాగో ఒక వాటర్ ఫాల్ దొరికింది. ఆ వాటర్ ఫాల్ ఇక్కడ ఒకళ్ళు బైక్ మీద ఎళ్తా చెప్పారన్నమాట. ఇది ఐస్ వాటర్ ఫాల్ అంటారని చెప్పారు. నీరైతే నిజంగా చల్లగా ఉన్నాయి. కాసేపటి అక్కడ బైక్ అయితే కొన్ని నీరైతే ఇంజిన్‌కి రేడియేటర్ కొట్టాను. ఇంజిన్ చల్లబడిద్దని. ఎందుకంటే ఇది కొండల ప్రాంతం గదా! ఇంజిన్ చాలా బాగా ట్రబుల్ అవుతుంది. కొంచెం కాసేపు ఇక్కడ ఫోటో షూట్స్ అన్నీ దిగి ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఈ మధ్యలో ట్రైబల్స్ విలేజ్ ఒకటి కనిపించింది. మీకు షూట్ చేద్దామని స్లో చేశాను. చూసారా ఇల్లులు కట్ట ఎలాగున్నాయో? అన్నీ ఇంకా రేకుల షెడ్లు చిన్న చిన్న పెంకుటిల్లే. మాక్సిమం 7 అడుగులు 8 అడుగుల కంటే పైకి అస్సలు అవ్వలు. చాలా బాగుంది ఈ ఊరు చూస్తే. పక్కన ఒక చిన్న బడి కూడా ఉంది. ఆ బడి చూసారా ఎంత బాగుందో? స్టెప్పుల కింద అప్ నుంచి డౌన్‌కి ఒక 4 స్టేజుల్లో కట్టారు. చాలా బాగుంది. స్కూల్ అయితే చాలా బాగుంది. ఈ పక్కన పొలాలు అసల చెప్పాను గదా మీకు. ఈ రూట్‌లో ఎళ్తే మీరు చాలా ప్లేసెస్ చూస్తారు మీరు. అరకులో చూడాల్సినయి కన్నా ఎక్కువ ఈడ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీరు అరకులో సేమ్ ఇలాగే చూస్తారు. అంతకంటే ఎక్కువ ఈ ఫారెస్ట్‌లో మీరు చాలా చూడగలుగుతారు. కాకపోతే ఇంత లోపల జర్నీ చేసుకొని ఎవ్వరు రాలేరు కాబట్టి ఈ లొకేషన్స్ ఎవరు తెలియట్లేదు. ఆ చెట్లు ఫ్లాట్‌గా ఉండే ఒక పొలం అసలు చాలా బాగుందసలు. బైకర్స్ ఎవరైనా ఉంటే గనక ఈ రూట్ మిస్ అవ్వకుండా మోతుగూడెం రోడ్డు ఈ రూట్‌లోకి రండి. ఇలాగే మీరు లంబసింగి, మారేడుమల్లి అయితే ఒక రోజు పగలు జర్నీ చేసుకోండి. చాలా బాగుంటది. మీరు చూడడానికి మీరు ఆ నేచర్‌ని చాలా ఆహ్వానిస్తారు. చాలా బాగుంటదసల. నేనైతే చాలా థ్రిల్ అయ్యాను. చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటికి నేను ఇంటికొచ్చిన తర్వాత కూడా నేను మర్చిపోలేదు ఆ అనుభూతిని గట్టా. అంత బాగుంది. మీరు మాత్రం నేను మరీ చెప్తున్నా. లాస్ట్ వరకు చూడండి వీడియో. వీలైనంత వరకు చాలా చూపిస్తూ ఉంటా మీకు. చాలా ప్లేసెస్ మీరు చూడండి. ఆ రూట్ బట్టి మీరు కూడా అలా ప్లాన్ చేసుకొని మీరు కూడా ఎళ్ళండి. చాలా బాగుంటది. ఇదొక ఘాట్ రోడ్ సెక్షను. ఇక్కడ కూడా ఒక బస్సయితే వస్తది. అది ఎలాగుంటే మార్నింగు, మధ్యాహ్నం, సాయంత్రం ఒక 3 పూటల బస్సొచ్చే అవకాశం ఉంటదిక్కడ. చూసారా ఘాట్ రోడ్డు మన కింద నుంచి పైకి ఎలాగొచ్చామో, ఇలాగా ఒక 4, 5 స్టెప్పులతో పైకెళ్ళాల్సుంటది. చాలా బావుంటదసలు మీ జర్నీ. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నట్టు మర్చిపోయి మీకు ఫుడ్ కోసం చాలా ప్రాబ్లమ్ ఉంటదిక్కడ. మీకు ఫుడ్ అయితే దొరకదు. మీరు వీలైనంత వరకు ఏదైనా స్నాక్స్ తెచ్చేసుకోండి. మేమైతే మ్యాగీ చేసుకొని కుకింగ్ చిన్న స్టవ్ ఉంటే మ్యాగీ చేసుకొని తినేసాం ఇక్కడే. ఈ మధ్యలో ప్లేస్ కనిపించింది. ఇక్కడ ఆగాక కాసేపు కూర్చొనైతే మేము రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యి ఒక 1 అవర్ అయితే ఇక్కడే ఉన్నాము. ఈ నేచర్‌ని బాగా అలాగా ఆహ్వానించి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఆ కొండ దిగిన తర్వాత ఇలా చిన్న చిన్న పొలాలైతే బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇవి కూడా బాగా ఎంజాయ్ చేసాము మేము బైక్ మీద. ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీరు ఇక్కడ పెట్రోల్ బంక్‌లో అయితే మేము మీకు ముందే చెప్తున్నా క్రెడిట్ కార్డ్ ఉండదు. డెబిట్ కార్డ్ ఉండదు. ఎక్కడో కొన్ని ప్లేసుల్లో ఫోన్‌పే ఉండదు. ఫోన్‌పే కూడా ఉండట్ల. క్యాష్ ఇస్తేనే మనకి పెట్రోల్ పోస్తారు. మన క్యాష్ ఇస్తేనే మనకేమైనా ఇస్తారు ఇక్కడ. ఈళ్ళకి ఫోన్‌పే అని కూడా తెలీదు. మీరు ముందే ఫ్యూయల్ ట్యాంక్ మెయింటైన్ చేసుకోండి. అంతే కాకుండా క్యాష్ కూడా మెయింటైన్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అయితది క్యాష్ అయితే మీకు.
నేను ఈ జర్నీ చేసుకుంటా పాడేరు నుంచి వనజంగి వచ్చాను. ఇక్కడైతే మనకి స్టే చేయడానికైతే ఇలాగ కలర్ బాక్సులతో చిన్న చిన్న హౌసెస్ కానీ, టెంట్ హౌసెస్ కానీ, మనకి క్యాంపెయిన్ టెంట్స్ రేపు చాలా ఉన్నాయి. మనకు ఫైర్ కూడా ఇక్కడ కర్రలతో వాళ్ళే ఏర్పాటు చేస్తారన్నమాట. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మన రూమ్ దొరుకుతాయో దొరకవో అనే ఆలోచన ఏమో చాలా ఉన్నాయి. ఫుడ్డు పర్లేదు, మీరు ఎక్కడైనా సరే టూరిజం అన్నా కొంచెం ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కొంచెం ఫుడ్ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ అయ్యి కొంచెం అడ్జస్ట్ అయితే మీకు ఓకే. నేనైతే ఇక రిసార్ట్‌లో మాట్లాడుకున్నాను. నా దగ్గర క్యాంపెయిన్ టెంట్ ఉందని చెప్పాను. అయినా సరే ఈళ్ళు రూ. 500 ఛార్జ్ చేశారు. సరే ఇంక మనకి క్యాంపెయిన్ టెంట్ లేకపోతే రూ. 1000 అన్నారు. సరే అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ మేము క్యాంపెయిన్ టెంట్ ఉంది 500 కట్టి ఇక్కడ స్టేయింగ్ తీసేసుకున్నాము. అంతేకాక మేము పాడేరులోనే మేము ఫుడ్ కూడా తీసేసుకున్నాము. ఇక్కడ మంచిగా ఫ్రెష్ అయ్యి షార్ట్స్ అంటించుకొని బాగా ఎంజాయ్ చేసాము. ఒకసారి ఈ షార్ట్స్ అనేది కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంక ఈ నైట్కి ఇక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ మనం వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే 4కి లెగాలంట. జర్నీ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందంట. ఓకే, మన నైట్ అయితే ఇక్కడ స్టే చేసి మార్నింగ్ మీకు వ్యూ పాయింట్ వెళ్ళేప్పుడు నా బైక్ జర్నీ మీకు చూపించేస్తాను. ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మన కింద దిగి వెళ్ళేప్పటికి ఏ టైం అయ్యిద్దని చెప్పేసి విపరీతం చలిగా అయితే ఉంది. నా బైక్ అయితే ఫాగ్ లైట్స్ వైట్ ఉన్నాయి, అవి రోడ్డు కనిపించట్లేదు. మళ్ళీ నా బాక్స్లోంచి ఎల్లో ప్యానెల్స్ ఉంటే దాన్ని అవి ఇన్స్టలేషన్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత బైక్ ₹50 ఛార్జ్ చేసుకుని పైకి పంపిస్తారన్నమాట. మీకు అది చూపిస్తాను. మీ వ్యూ, రోడ్ వ్యూ కూడా మీరు చూడండి ఒకసారి. మన పైకి జర్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత పైన చూసారు కదా ఆటోస్ కట్ట, అంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళ కోసం ఆటోస్, జీప్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ పైన మనకు మ్యాగీ ప్లస్ కాఫీ, టీ అన్నీ అయితే ఇక్కడ పైన వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. వీళ్ళు 10 వరకు ఉంటారు అనుకుంటా మ్యాక్సిమం. మార్నింగ్ ఇప్పుడు 4 అవుతుంది. 4కి వీళ్ళంతా షాప్స్ పెట్టుకుని ఉన్నారు. మన ఇక్కడ నుంచి బైక్ అయితే వెళ్ళిపోతుంది అన్నారు పైకి. సరే బైక్ మీద మనం పైకి వెళ్దాము. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది, రోడ్ అయితే అసలు బాగాలేదు. చూస్తున్నారు కదా, ఈ పక్కన మనకైతే ఏమీ లేదు, మొత్తం అంతా లోయ. రోడ్ కూడా మొత్తం అంతా మట్టి రోడ్డే ఉంటుంది, సరిగ్గా లేదు. ఈ స్లిప్ అయ్యి పక్క పడేమంటే మన కింద లోయలో పడిపోతాం మనం. ఇంకా మీరు ఎవరికైనా సరే నడిచి ఒప్పుకుంటే మన వ్యాన్ కూడా ఎక్క అవసరం లేదు. ఇంకా చూడ చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం ఒక టార్చ్ లైట్, మీరు ఒక టార్చ్ లైట్ కూడా తెచ్చుకోండి. పైన లైట్స్ కట్ట ఏమి ఉండవు, మొబైల్ లైట్ అయినా టార్చ్ లైట్ అయినా మీరు వేసుకొని. ఎందుకంటే టార్చ్ లైట్ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎటు నుంచి ఏ పాము వస్తుందో మనకు తెలియదు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు. అందుకని మనకు ఒక లైట్ అయితే మెయింటైన్ చేసుకోండి. పైకి ఇలా సుమారు ఒక హాఫ్ అన్ అవర్ అయితే జర్నీ ఉంటుంది. మొత్తం రాళ్ళు గుట్లు ఎక్కాల్సి ఉంటుంది. పర్లేదు. థ్యాంక్స్ బ్రో. ఓకే.
మా ఆటోలు వేసుకుని ఎలాగొచ్చేస్తున్నారు చేతులు పనిచేస్తలేదు పైకి కరెక్ట్ అయిపోయింది తీసావా ఇక్కడ ఎలా ఆగుతున్నారు ఆటోలు లంసింగ్ లాగర వ్యాన్లు వచ్చేస్తాయి పైనుంచి. ఎర్లీ మార్నింగ్ 4 కదా, ఈ మంచుకి చేతులు విపరీతంగా ఫీజ్ అయిపోయి ఆ మంచుకి అసలు మనకి నేను క్లచ్ పట్టుకొని రిలీజ్ చేయాలన్నా కూడా నాకు గ్రిప్ దొరకట్లేదు. మొత్తం బాడీ అంతా షివరింగ్ వస్తుంది, విపరీతం చలి ఉంది అసలు. అంతా ఇది కొండల ప్రాంతం కదా, మనం ఇంకా కొండ పైకి వెళ్తున్నాం కదా, మంచున చాలా విపరీతంగా పడుతుంది అన్నమాట. అసలు మనం బ్రేక్స్ పెట్టుకొని చేతులు అయితే నాకు రెడ్డిష్ వచ్చేసినాయి. ఇంకా అలాగే డ్రైవ్ చేస్తా అయితే ఇంత సగం దూరం వచ్చేది, ఇంకా ఏదో రకంగా పైకి అయితే తీసుకెళ్ళా బైక్ని. పైకి రీచ్ అయిపోయాం. ఇలా చీకట్లో కొంత దూరం ఫారెస్ట్లో నడవాల్సి ఉంటుంది లైట్ వేసుకొని. కనీసం సుమారు ఒక 1/2 అవర్ అయితే జర్నీ ఉంటుంది. ఇదే బ్రా మన ఇష్టం ఓపిక. అమ్మమ్మమ్మమ్మ ఇంకా పైకి వెళ్ళాలా? ఇంకా వెళ్ళాలా? ఆ లైట్లు వెళ్తున్నాయి అక్కడికి. చూడాల్సింది కొండ ఏంటి? కొండ ఇదే. ఆ పైన ఏంటి? ఆ పైన అంతే గ్రీన్లాండ్ మొత్తం ఇదంతా. ఓకే. మీరు చూసారు కదా విపరీతమైన గాలి, అందులో విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. చలిగాలికి మాట్లాడలేకపోతున్నాం. కింద నుంచి పై వరకు అయితే మేము ఎక్కుకుంటూ వచ్చాము. కష్టంగానే ఉంది. మామూలుగా అయితే యంగ్గా ఉన్న కుర్రోళ్ళు అయితే ఎక్కేయచ్చు, కానీ పెద్ద పెద్ద వాళ్ళు అయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఈ పైకి రాలేరు. అలా కింద చూడగలుగుతారు. అసలు వ్యూ పాయింట్ పైన కొండ రాళ్ళు కట్టని ఇలా ఎక్కాల్సిన అడ్వెంచర్ చేయాలి, కొన్ని వాళ్ళు చేయలేరు. మామూలుగా ఒక 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పైకి ఈజీగా ఎక్కగలుగుతారు. ఇంకా 40 ఉన్న వాళ్ళు కొంచెం కష్టమే, ఇంకా కొంచెం కష్టమే పైకి రావడానికి. కానీ మనం ఒక స్టెప్ ఒక వే వరకు వచ్చి నేను దాన్ని కూర్చున్నాను చూసారా, అక్కడ వరకు వచ్చి చూడవచ్చు. ఇంకా పైన అసలు వ్యూ పాయింట్కి అయితే రాలేరు. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం మనకి సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే రెడ్డిష్ అయితే వచ్చింది. అప్పుడు తిరిగా
తెల్లవారుజామున నైటు జర్నీ చేసాం కదా, ఎవరు కనపడలేదు. ఇక మెల్లిగా సన్ రైజ్ స్టార్ట్ అయిన తర్వాత వైట్ రాగానే చాలామంది ఉన్నారు కొండ మీద. అసలు నిండిపోయారు మొత్తం అంతా. ఇంకా మేము అనుకున్నాం మహా అంటే ఒక 30 మంది ఉంటారేమో అనుకున్నాం. ఇక్కడ వందల్లో ఉన్నారు కదా చాలామంది. ఇంకో వస్తున్నారు కింద నుంచి పైకి. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీరు లాస్ట్ వరకు చూసినందుకు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.